అందరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్. ఇవాళ మేము మా ఇంటి బంగారం మూవీకి వెళ్తున్నామండి. అసలు స్టార్టింగ్ రోజే వెళ్దామని అనుకున్నాము. బట్ నేనే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, చాతనవ్వట్లేదు, వద్దు 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 అని వెళ్ళలేదు. బట్ ఇన్స్టాగ్రామ్లో ఎక్కడ చూసినా సమంత యాక్టింగ్, సమంత మా ఇంటి బంగారం మా ఇంటి బంగారం అని వినిపిస్తుంటే పోకుండా ఉండవుతామా. సో ఇవాళ అయితే మొత్తానికి ఇక వెళ్దాము అనేసి అన్నారు. మా పిల్లలైతే మెయిన్ గా వెళ్దాం మమ్మీ వెళ్దాం, ఇవాళ సండే బయటికి వెళ్దాం అన్నావు, తీసుకెళ్ళలేదు, కనీసం మూవీ కన్నా తీసుకెళ్ళండి అని వాళ్ళ డాడీని అడిగారు. సో మా దగ్గరలో ఉన్న శ్రీరామన థియేటర్కి అయితే ఇంకా టికెట్స్ బుక్ చేసుకొని అయితే బయలుదేరిపోయాము. వాళ్ళ డాడీతో వాళ్ళు బండి పైన, నేను భవాని నడుచుకుంటూ అయితే వెళ్ళాము. సో ఇంకా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము వచ్చేసరికి ఆల్రెడీ సినిమా స్టార్ట్ అయిపోయిందండి. అప్పటికప్పటికి ప్లానింగ్ కదా, ముందు ప్లానింగ్ చేసుకుని ఉంటే ముందే వెళ్ళే వాళ్ళం. సో అప్పటికప్పటి కాబట్టి మేము వెళ్ళేసరికి సినిమా అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెళ్ళి టైటిల్స్ ముందు నుంచి చూస్తే మంచిగా అనిపిస్తుంది. సో ఏం చేస్తాం మరి, మనకు ప్లానింగ్ లేని విషయాలు కదా, ఇలానే ఉంటుంది. సో మొత్తానికి అయితే మేము వెళ్ళేసరికి సినిమా స్టార్ట్ అయిపోయింది. పోయి అయితే కూర్చున్నాము. సో ఇంకా సినిమా చూసి రివ్యూ ఎలా ఉందో చెప్పేద్దాం మరి, సినిమా ఓకేనా. ఇంకా మన ఇంటర్వెల్ టైం అయితే అయిందండి. మన దయ్యాలు ఉంటాయి కదా, ఇంట్లో తినవు, ఇక్కడి రాగానే అది మమ్మీ ఇది మమ్మీ అనేస్తారు. ఇంకో విషయం ఏంటంటే థియేటర్ లో జనాలే లేరండి అసలు. అంటే మనం స్టార్టింగ్ లో రాలేదు కదా, స్టార్టింగ్ లో చాలా మంది ఉన్నారంట. బట్ ఇప్పుడు మనం వచ్చేసరికి థియేటర్ లో ఎవరూ లేరు అసలు. అప్పుడు నేనే అనుకున్నాను, ఏంది ఇంత అసలు ఇంత ఖాళీ ఖాళీగా ఉంది అనుకున్నాను. మరి సినిమా ఎలా ఉంది అనేది మనం సినిమా మొత్తం చూసాక మాట్లాడేసుకుందాం. ఇప్పుడైతే ఇంకా వాళ్ళ కోసం అని థమ్స్అప్ ఇంకా చక్రాలు అయితే తీసుకొచ్చారు మా వారు. సో ఇంకా వీటితో వాళ్ళని తీసుకొని బయటికి వస్తే ఊరుకుంటారా, ఏదో ఒకటి కావాల్సిందే వాళ్ళకు. సో ఇది మూవీకి అయితే అయిపోయిందండి, ఇంటికి అయితే వచ్చేసాము. ఇంకా 12 o'clock అవుతుంది. హాయ్ అండి, ఇవాళ మేము మా ఇంటి బంగారం మూవీకి అయితే పోయి వచ్చాము. సో కనే మరి ఇవాళ మూవీ ఎలా ఉంది? అంటే బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ కొంచెం బాగుంది, సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ ఉండే. ఇంకోటి విలన్ నాకు నచ్చలే అసలు. ఒక విషయం ఫ్రాంక్ గా మాట్లాడుకుందామా, హీరోయిన్ క్యారెక్టర్ సూపర్. ఇంకా ఆడపిల్ల ఒకవేళ అమ్మా నాన్న లేకుంటే ఎలా పెరుగుతుంది అనే దానికి ఎగ్జాంపుల్ గా సమంత అనేది తీసుకోవచ్చండి. ఈ మూవీలో మెయిన్ అంటే అదే. ఎవరు లేకుండా తనకు ఎవరు సపోర్ట్ లేకుండా, ఎవరి గురించి తెలియకుండా తన అన్ని కష్టాల నుంచి బయటకు వస్తూ స్ట్రాంగ్ గా ఎలా నిలబడతారు అనే దానికి సమంతని ఎగ్జాంపుల్ గా అయితే పెట్టారు. సో దీన్ని ఫస్ట్ అనుకున్నట్లుగా సాయి పల్లవి అయితే సూట్ అయిపోతుండే, అసలు సమంత కరెక్ట్ గా సూట్ అయ్యిందండి. చాలా బాగుంది అసలు. అంటే తనకు ఫ్యామిలీ లేనందుకు ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్ చాలా బాగా నచ్చింది నాకు. టోటల్ గా చెప్పాలంటే 50-50. 50 బాగుంది, 50% బాగోలేదు. బాగోలేదు అని ఎందుకంటున్నానంటే సినిమాకి కరెక్ట్ గా కంటెంట్ లేదు అని నా ఉద్దేశం. అందులో ఖాళీ విలన్ని గురించి, తన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పి ఫ్యాక్షనిస్ట్ గురించి చెప్పడమే కొంచెం ఎక్కువగా ఉంది. సో దాని విషయంలో నాకు కొంచెం డిసప్పాయింట్ ఉంది. బట్ అన్నిటికంటే ఎక్కువగా నాకు నచ్చింది ఏంటంటే మన లైఫ్లో ఒక్కరైనా అలాంటి బెస్ట్ ఫ్రెండ్ అయితే ఉండాలండి. తన కోసం ఏం చేయడానికైనా రెడీగా ఉండి తన విషయాల గురించి అన్నిటి గురించి పట్టించుకునే ఒక బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఖచ్చితంగా ఉండాలి. ఆ విషయంలో కిరణ్మయి తీసుకున్నారు కదా. సో కిరణ్మయి యాక్టింగ్, సమంత యాక్టింగ్ చాలా బాగా నచ్చిందండి. క్లోజ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అనేది అన్నీ చెప్పుకోగలము అంటే ఒక ఫ్రెండ్కే. సో నాకు ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చింది. మొత్తానికైతే ఓకే సినిమా, బట్ కొంచెం ఫ్యాక్షనిజం అనేది కొంచెం తగ్గుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ మాత్రం మస్తు ఎంజాయ్ చేసామండి. సెకండ్ హాఫ్ లో ఇంకేమన్నా అవుద్దేమో అని కొంచెం కంగారు వల్ల కొంచెం అంతేనా లేడీస్ మీ కదా. సో ఆ విధంగా కొంచెం నాకు నచ్చలేదు సెకండ్ హాఫ్. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది. మొత్తానికైతే సమంత యాక్టింగ్ అయితే సూపర్ అండి. ఇంకా కిరణ్మయి ఫస్ట్ మూవీ అయినా కూడా తన యాక్టర్ కూడా సూపర్ గా చేసింది. ఇదండి ఇవాళ మా ఇంటి బంగారం మూవీ రివ్యూ. మరి మీరేమనుకుంటున్నారు? నేనేమన్నా తప్పు మాడట్లే, సారీ. నాకు నచ్చింది మీతో షేర్ చేసుకున్నాను. మీరు పోయారా మరి సినిమాకు? మీకు ఎలా అనిపించింది కామెంట్లో అయితే పోస్ట్ చేయండి. ఇదండి మరి మా ఇంటి బంగారం సినిమాకు మేము ఇచ్చిన రివ్యూ. 10కి 7 మార్క్స్ ఇవ్వచ్చు. 3 మార్క్స్ ఫైటింగ్ వల్ల, అంటే తన బ్యాక్గ్రౌండ్ వల్ల కొంచెం డిసప్పాయింట్ ఉండొచ్చు, అంతేనా? ఓకే మరి బాయ్.
ఏం చెప్తుందా ఇంకా ఏమేమో చెప్తుందంట వినండి చెప్పు. ఫైటింగ్ నచ్చింది నాకు బస్సులో. ఓ బస్సులో కానీ సమంత ఫైటింగ్ అయితే అస్సలు మస్తు ఉంది. ఫైటింగ్ నచ్చలేదన్నారు మళ్ళీ ఇప్పుడు ఫైటింగ్. సమంత ఫైటింగ్ నచ్చిందండి బట్ ఆ ఫ్యాక్షనిజం అనేది ఆ విలనిజం అనేది కొంచెం నచ్చలే. ఆ విలన్ క్యారెక్టర్ వైజ్ గా ఆమెని అలా చూపించడం అనేది కొంచెం నచ్చలే అంతే. అంటారు అదర్వైజ్ సినిమా సూపర్. సమంత ఎక్స్ప్రెషన్ సూపర్. ఇంకా అంతేనా? ఓకే అండి, బాయ్. ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.